అప్పుడు యాకోబు, తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఆదికాండం 32:9-10 ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 11th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించును కాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అన్నతో భయంతో అరిచేతిలో ప్రాణం పెట్టుకుని తల్లి మాట విని మేనమా ఇంటికి పారిపోయాడు. అక్కడ 20 ఏళ్ళు రాహేలు పిచ్చిలో పడి దారిద్ర్యంలో దాసుడిగా లాభాన్ని చేత 10 సార్లు మోసగించబడుతూ ఏమీ లేని ఎంటీ వాడుగా లీస్ట్కి వెళ్ళిపోయాడు, జీరోకి వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని ఎప్పుడైతే దేవుడు ఒక దర్శనం ఇచ్చారో, దేవుడు నీకు తోడై ఉంటానని చెప్పారో, దేవుని వైపు యాకోబు తిరిగాడు. అంతే, ఇటు మారుమనసు పొంది యాకోబు ఇజ్రాయేలుగా మారాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ పని చేసుకునేవాడుగా, రాత్రి పగలు గొర్రెలు కాసేవాడుగా, మోసగించబడిన వాడుగా ఉన్నవాడు ఇప్పుడు నెంబర్ 1 స్టేజ్కి వచ్చేసాడు. అయ్యా, ఒంటి కర్రతో యోర్దాను దాటి వెళ్ళా మేనమా ఇంటికి, ఇప్పుడు 2 గుంపులయ్యా, విస్తారంగా నన్ను దీవించావు. ఎస్, ఆదికాండం 30:43 ఉంటాడు. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. వావ్, ఇంతగా బ్లెస్ అయిపోయాడు. ఎంటీ హ్యాండ్స్తో, ఒంటి కర్రతో వెళ్ళిన వాడు గొప్ప స్థాయికి ఎదిగిపోయాడు. ఎస్, జీరోలో ఉన్నవాడు హీరోగా మారిపోయాడు. టాప్ నెంబర్ 1 స్టేజ్కి వెళ్ళిపోయాడు. ప్రైజ్ జీసస్. నీ దేవుడు నా దేవుడు యాకోబులాగా నేను నన్ను పైన పెట్టాలని, ఇస్సాకులాగా 100 ఫలించాలని రాజులే భయపడ్డారు. అయ్యా, నువ్వు బలవంతుడు, గొప్పోడు, అయ్యా మాకేమైనా హాని చేస్తామని చెప్పి ఇస్సాకు విషయంలో భయపడ్డా, అబ్రహాం విషయంలో భయపడ్డా. ఇక్కడ యాకోబు దగ్గరికి వచ్చేసరికి కూడా యాకోబు అంత దీవించబడ్డాడు. ఫ్రెండ్స్, యాకోబుకి అవగాహన కాగానే పాపాన్ని విడిచిపెట్టిన, పాపను ఒప్పుకొని ఇజ్రాయేల్గా మారిపోయాడు. మొదటి పాపాన్ని ఒప్పుకో, నీతిగా జీవించడానికి ఇష్టపడు, దేవుని హత్తుకో. జీరోలో ఉన్న యాకోబుని హీరోని చేసి పారేశాడు. ఒంటి చేతు వెళ్ళేవాడు, ఇన్వెస్ట్మెంట్ లేదు, రికమెండేషన్ లేదు, 10 సార్లు మోసగించబడి జీతమే లేదు, తినడానికి తిండి గింజలే కదువైపోయినాయి. అలాంటి పొజిషన్ దేవుడు ఎంత టాప్ ప్లేస్లో పెట్టాడు. యాకోబుని పెట్టిన దేవుడు నిన్ను నన్ను పెట్టాలని ఆశిస్తున్నాడు. టాప్ ప్లేస్లో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ దోసుకోబడ్డావో, ఎక్కడ దరిద్రుగా ఉన్నా పడిపోయావో, అక్కడ నేను లేవనెత్తి గొప్ప స్థాయికి, టాప్ ప్లేస్కి నేను లేవనెత్తాను కాక. ఏ వ్యక్తి మోసం చేశాడు ఆ వ్యక్తి ముందే హీరోని చేసి పారేశాడు. ఆ లాభాన్ని ఎంటీ హ్యాండ్స్తో ఉండిపోయాడు. యాకోబు ఐశ్వర్యవంతుడైపోయాడు. ఇటు దేవునికి ఇష్టడుగా ఇజ్రాయేలుగా రాజకుమారుడుగా మారిపోయాడు, ఇటు ఆర్థికంగా పైకి దిగిపోయాడు. ఎస్ బిడ్డలారా, ఈ రకంగా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, దీవించబడబోతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు. ఫ్రెండ్స్, ఈ వచ్చే ఆదివారం ప్రత్యేకమైన అభిషేక ప్రార్థన. ఏంటంటే నువ్వు టాప్ ప్లేస్కి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ టాప్లో ఉండాలి, బిజినెస్లో టాప్ ప్లేస్లోకి వెళ్ళాలి. నీ బిజినెస్ జాబులో ఒక క్లర్క్గా జాయిన్ అయిన ఒంటి కర్రతో వెళ్ళినవాడు ఎంత స్థాయికి ఎదిగిపోయాడు. వావ్, అలాంటి స్థాయి ఎదుగుదువుగాక, దేవుడిని దీవించునుగాక. రాబోయే దినాల్లో మంచి రోజులు నీకున్నాయి, ముందుకు మంచి గతి కలగబోతుంది. నీ దరిద్రం ఐశ్వర్యంగా, నీ దుఃఖం నాట్యంగా, నీ సమస్య సాక్ష్యాలుగా మారబోతున్నావు. అవమానించబడిన రెట్టింపు ఘనత దేవుడు నేను పోతున్నాడు. ఆశ్చర్యకడ నీకు స్థుతులు. ఈ ప్రార్థనలు ఎవరికి విశ్వపతికి బిడ్డను దర్శనం దీవించండి, కృపనివ్వండి, మంచి జాబ్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి, ఆత్మీయంగా బ్లెస్ చేయండి. యాకోబు ఇశ్రాయేలుగా మారిపడాలి, మారిపోవాలి. లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి ప్రతి ఒక్క బిడ్డ, విద్యార్థులేమి, యవనస్తులేమి, పెద్దలు అందరూ బయటకు వచ్చేయాలా. నీ కృపగల ఆత్మతోడు ఏంటండి. అభిషేక ప్రార్థనకి సండేకి సిద్ధపరచండి, వేలాది మంది నడిపించండి. ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇవ్వండి. టాప్ ప్లేస్కి వెళ్ళాలని ప్రతి ఒక్క బిడ్డ ఉండాలి. ఆరాటం, గోల్ ఉండాలి. కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ ఆనివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపనివ్వండి. ఎవరి వ్యాధిలో వారు స్వస్థపరిచి విడుదల కృప చూపండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఎవరైతే మరి రెంట్ పర్పస్లో కూడా విత్తారో వాళ్ళకి హౌస్ విజిట్ చేస్తున్నాం సాటర్డేస్. ఈ విషయాన్ని గమనించగలరు కనుక ఎవరు మిస్ కావద్దు. తీర్మానం తీసుకున్న వాళ్ళు రండి. సువార్త కుంటుపడుతుంది. కుంటుపడిన టీవీ మినిస్ట్రీని చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు దేవుడు కృపనిచ్చి నంబర్ 1 ప్లేస్కి యాకోబుని లేవనెత్తును గాక. ఆమేన్.